ఈ 132వ కీర్తనలో దైవజనుడు పరిశుద్ధుడు దావీదు, రాజు అయిన దావీదు గారు తను అనుభవములో చక్కటి శ్రేష్టకరమైన మాటలు మనకు రాయబడి ఉన్నాయి. ఈ 132వ కీర్తనలో మొదటి చరణం ఒకరు చదవండి, మిగతా వారందరూ కూడా బైబిల్ చూడండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. చాలమ్మా. ఈ చదవబడిన వాక్యములో చూస్తే పరిశుద్ధుడు మిక్కిలి ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మాటలను మనకు వివరణ చేస్తూ ఉన్నారు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ, ఆయనకు కలిగిన బాధలు లేవు అనుకుంటున్నామా? ఆయన కూడా మనకలాగే ఒక మానవుడే. అయినప్పటికీ కూడా ఆయనకి బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీరు ఉంది. అయినప్పటికీ కూడా తనకున్నటువంటి బాధలు కానీ శ్రమలు గూర్చి కానీ ఏమాత్రము ఎవ్వరికి చెప్పలేదు. ఈ ప్రపంచానికి ఉన్న మన పరమ తండ్రి ఆయనకు మాత్రమే దావీదు తనకున్నటువంటి బాధలన్నిటినీ కూడా పంచుకోవడం జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉంటుంటే నాకున్నటువంటి బాధలు అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము అని చక్కటి మాటలు మనము గమనిస్తూ ఉన్నాం. మనకున్నటువంటి శ్రమలు, మనకున్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు ఎన్ని ఇబ్బందులైనప్పటికీ కూడా ఒక దేవునికి మాత్రమే పంచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నప్పటికీ, కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పటికీ మన బాధలను ఎవరైనా పంచుకున్నారా, తీర్చగలిగారా, అద్భుతం చేశారా, ఆశ్చర్యమైన కార్యము చేశారా అంటే ఏ ఒక్కరు కూడా చేయలేదు. మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పెద్ద పెద్ద నాయకత్వాన్ని కానివ్వండి, ఏ ఒక్కరు కూడా మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి శ్రమలు ఎవరు కూడా పంచుకోలేదు. నాకు కలిగినటువంటి బాధ ఏదైనా ఉంటే మౌనికక్కకు చెప్తే మౌనికక్క తీర్చగలుగుతుందా? వింటదంతే. నేను చెప్పి శ్రమలు ఎన్నొచ్చినా కానీ వినడమే. ఎవరైనా సరే తీర్చగలిగిన వాడు దేవుడు. ఆయనే పరిశుద్ధుడు. ఆయన ఒక దావీదు జీవితంలో తన శ్రమలు, తన బాధలను పంచుకొని దేవుడు ఎలాగైతే ఒక ప్రణాళిక ద్వారా దావీదు జీవితంలో అడుగుపెట్టి దావీదు కలిగినటువంటి బాధలన్నిటినీ కూడా దేవుడు దూరపరిచినట్లుగా, తీసివేయబడినట్లుగా, స్వస్థత కలిగినట్లుగా మనము వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనకు కూడా ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎంతో కన్నీరు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు మనకి. కానీ ఆ బాధలు కొన్ని చెప్పగలుగుతాము, కొన్ని చెప్పలేనటువంటి బాధలు కూడా ఉన్నాయి. అలాంటి బాధలు తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే మనము పంచుకోవాలి. ప్రక్కవారికి చెప్పినా ఫలితము లేదు, ప్రయోజనము లేదు. ఎవరికి చెప్పినా ప్రయోజనం అంతకంటే లేదు. శాశ్వతమైనటువంటి ప్రేమను ఇచ్చేవాడు మన మధ్యలో ప్రభు మాత్రమే ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమను ఇచ్చేవాడు.
శాశ్వతమైనటువంటి కృపను ఆయన మనకి ఇచ్చేవాడు. కృప అనగా దేవుని యొక్క దయ. ఆయన దయ లేనిదే మనము ఒక క్షణమైనను బ్రతకడానికి అవకాశమే లేదు. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకు ఇచ్చాడు. అందుకనే యేసన్న గారు ఆయన చక్కటి గీతం పాడతారు. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ చదుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే. అయిపోయిందండి. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ చదుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ చదుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెనుతుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెనుతుఫానులే అయినా, అవి అణగిపోవునా నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. హల్లెలూయా. గనుక దావీదుకి కలిగిన శ్రమలు బాధలన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, నాకున్నటువంటి శ్రమ, నాకున్నటువంటి కష్టం, నాకున్నటువంటి బాధలు, నాకున్నటువంటి ఇబ్బందులు తీర్చివాడువు నీవై ఉన్నావు గనక ఈ లోకంలో నైనా నాకున్న పరిస్థితులు, నాకున్న శోధనలు, నాకున్న బలహీనతలు ఎవరూ తీర్చలేరు. కానీ ఈ ప్రపంచంలో తీర్చివాడువు నీవై ఉన్నావు గనక మరొక్కసారి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని మొర్ర పెడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు నువ్వు దేవుని యొక్క బిడ్డలారా, రెండో చరణములో ఉంది, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి. ఎలాగిచ్చాడంట? ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి. ఎవరిచ్చారు మాట? చెప్పాలి. ఎవరిచ్చారు మాట? మాట ఇచ్చి, మాట ఇచ్చిన ప్రకారముగా దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడా? బలపరుస్తాడా? మనకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా, శోధనలన్నీ కూడా తీరుస్తాడా? తీరుస్తాడు. నమ్మకున్న వాళ్ళందరూ కూడా చపలు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ మనము వాక్యములు మనము చూస్తూ ఉంటుంటే అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చాడు. మాట ఇచ్చినవాడు, వాగ్దానము చేసినవాడు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు.
నిన్న వాగ్దానం కాదు, ఈరోజు వాగ్దానం. తరతరాల వాగ్దానాలు ఆయన మన జీవితంలో చేశాడు. తరతరాలు వాగ్దానాల ప్రకారముగా దేవుడు మాట ఇచ్చాడు, నేను స్వస్థతపరుస్తానని, నేను బలపరుస్తానని, ఈ కార్యము జరిగిస్తానని ఆయన మనకు మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే అది కాదండి, నేను పరుండు మంచము మీదకెక్కెను, నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కన్ను రెప్పలకు కొనుకుపాటు రానియ్యనను. చాలు, ఈ వాక్యములో మనము చూడగలిగితే గాక దావీదు ఆయన పండుకున్నటువంటి సమయములో ఏమాత్రము నిద్ర అనేది సమయం ఇవ్వకుండా ఎవరిని ఆరాధన చేశాడు? యెహోవాను అనగా దేవునిని ఆరాధన చేసి ఆయన మంచం మీదకి ఎక్కుతూ మంచం మీద పండుకున్నా కానీ దేవునిని హృదయములో ఆహ్వానము చేయబడి నిద్ర రానియ్యకుండా ధ్యానము చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్పవాడు! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచం మీద పండుకుంటే కాదు, ఈ రోజున వాక్యము వినుచున్నటువంటి మనం, ఆరాధన చేస్తున్నటువంటి మనం, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితంలో నడుస్తున్నటువంటి మనం, చాలామందికి ఏంటంటే నిద్ర అనే అలసట నెత్తి మీదకి వస్తూ ఉంటుంది. దానిని తీసివేయబడాలంటే ఈ వాక్యము ప్రతివారు చదవవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మంచం మీద పండుకున్నా కానీ ఏమాత్రము నిద్ర అనేది రానియకుండా ఆయన కాపాడుకుంటూ ఉన్నాడు. దేవుడే బలపరుస్తూ ఉన్నాడు, దేవుడే సహాయము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే నా కన్ను రెప్పలకు కొనుకుపాటు నేను రానియను. మనం అనుకోవాలి, ఈరోజు దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి నేను, ఆరాధన చేయడానికి వెళుతున్నటువంటి నేను నిద్రపోకుండా, ఇతరులకి నిద్ర రానియకుండా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలనే మనసు, వాక్యాన్ని చక్కగా నేను నేర్చుకోవాలనే మనసు, వాక్యము ద్వారా నేను నడవాలనే మనసు, వాక్యము ద్వారా విరిగి నలిగిన హృదయముతో నేను వెళ్ళాలనే మనసు ప్రతి ఒక్కరిలో ఉందుముగాక. ఆమేనని గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేనని ఎంతగా చెప్పారో ఏమాత్రము నిద్ర రానియకుందుముగాక. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత దావీదు దేవుని కొరకు బ్రతికాడు. బ్రతకడమే కాకుండా కంటికి రెప్ప నిద్ర రానియకుండా కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ విధంగా మనము నడవాలంటే, ఆ విధంగా దేవుని మాటలు వినాలంటే మనము ఏం చేయాలంటే నిద్ర రానివ్వకుండా దేవుని మీద ఆసక్తి మరీ పెంచుకొని వాక్యము చదువుటలో, ప్రార్థన చేయటలో, ఆరాధన చేయటలో మనము ముందుకు వెళ్ళిపోతే నిద్ర ఎందుకు వస్తుంది? రాదండి. ఆ పని మనం చేయక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో స్తోత్రాలు నాయనా. ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి, ఇదిగో నీ పిల్లలు నీ సన్నిధికి చేర్చబడి ఉండగా, నీ సన్నిధిలో ఉన్నటువంటి ఈ బిడ్డలు ఏమాత్రము నిర్లక్ష్యంగా లేకుండగా, ఏమాత్రం కునుకుబాట్లు రానివ్వకుండా నాయనా, ఏమాత్రం నిద్ర అనే సాతాను యొక్క క్రియ ఎవరిని ఏమాత్రము వెంబడించకుండగా, నీ వాక్యము వెదజల్లుతూ ఉండగా, నీ వాక్యములో ఉన్న మాధుర్యమును మేము తెలుసుకుని నాయనా, వాక్యములోనికి మేము వెళ్ళి నీ దీవెనలతో ఆశీర్వాదములతో మెండుగా దయచేయండి. నా తర్వాత మాట్లాడబోతున్న దైవజనులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కాకినాడ పట్టణం నుండి క్షేమముగా మా మధ్యకు నాయన నీ కుమారుడు యష్యా అడ్మిన్ గారు వారి కుటుంబంతో పాటు క్షేమంగా మా మధ్యకు వచ్చారు నాయన.
వారు నీ సన్నిధిలో నీ వాక్యాన్ని విత్తబడుతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, మనసును దేవ మీరు మాకు దయచేయండి. ఆశీర్వదించి మహిమ పొందండి. కూడిన బిడ్డలందరినీ బలపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్.